శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఈ వారం నుంచి సింహరాశి వారి యొక్క అదృష్టం ఒక విధంగా మారబోతుంది. ఇప్పటిదాకా చాలా సాఫ్ట్గా నెమ్మదిగా ఉన్నటువంటి సింహరాశి వారు ఒకేసారి తమ యొక్క విశ్వరూపాన్ని చూపించే అవకాశం ఉంది. ఎదుటివాడు ఎంత గొప్పవాడినైనా వాడిపైన విజయం సాధించే విధంగా ఈ గ్రహస్థితి మారడం జరిగింది. అంటే ముఖ్యంగా సింహరాశి వారికి యోగకారకుడైనటువంటి వాడు కుజుడు. అంటే రాశ్యాధిపతి రవి అయినప్పుడు కూడా రవి ఒక రాజరిక ప్లానెట్, అడ్మినిస్ట్రేటివ్ ప్లానెట్ అనేది కాబట్టి సింహరాశి వారు ఏదైనా కార్యక్రమాలు పనులు చేయించుకోవాలంటే వారి యొక్క అసిస్టెంట్ ద్వారానో సహాయకుడి ద్వారానో చేయించుకుంటూ ఉంటారు. కాబట్టి సాధారణంగా సూర్యభగవానుడు కూడా, అంటే సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు తన యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి కుజుని ద్వారా తన కార్యక్రమాలు చేస్తుంటాడు. అంతే సైన్యాధ్యక్షుడే ఇదివరకు మరి పన్నులు వసూలు చేయడం కానీ, లా అండ్ ఆర్డర్ చూడడం కానీ ఇవన్నీ చూస్తుండేవారు రాజుల దగ్గర. అటువంటి కుజుడు ప్రస్తుతం ఈ సింహరాశి వారికి 12వ స్థానంలో సంచరిస్తూ ఈ వారం నుంచే వక్రగమనం పొందడం జరిగింది. ఈ వక్రగమనంలో సుమారుగా మరి 81 రోజులు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఒక గ్రహం నీచ స్థానంలో ఉంటూ వక్రగమనం పొందుందో అది విశేష బలవంతుడై ఒక ఉచ్చగ్రహ స్థితి ఏవైనా ఫలితం ఇస్తుంది. అయితే పాపగ్రహాలు వక్రించినప్పుడు మరింత పాపులై ఉండే విధంగా ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి మరి జాతకుడు లా అండ్ ఆర్డర్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేయడం, అలాగే తనకు ఎదురొచ్చిన ఎంత గొప్ప శత్రువునైనా అణగదొక్కే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు, అవి ముఖ్యంగా క్రిమినల్ కేసులు కానీ భూమికి సంబంధించిన కేసులు కానీ చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉండి ఒక సెటిల్మెంట్కి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనా ఒక స్థిరాస్తి చాలా కాలంగా కోర్టు వ్యవహారం నడుస్తుంది, ఈ పంపకాలు తేలక అన్నదమ్ముల మధ్య వ్యవహారం నడుస్తుంది. కాబట్టి మీరు దాన్ని ఎంతో కొంతకి సెటిల్ చేసుకొని అవతల పార్టీకి కొంత ధనాన్ని పే చేసి ఆ ఆస్తి మీరు స్వాధీనం చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి కనబడుతూ ఉంది. అలాగే ఏదో కారణం వల్ల మీ యొక్క విదేశ ప్రయాణం ఆగిపోయి ఉన్నా, మీ యొక్క సంతానం యొక్క వివాహ సమస్యలు ఏమంటూ ఉండి పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడుతున్నా, ఈ సమయంలో మీరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక సెటిల్మెంటు, శుభకార్యం, పిల్లల పెళ్ళిళ్ళు మీ యొక్క ధైర్య సాహసాలతో జరిగే అవకాశం ఉంది. అయితే ఏంటంటే కొద్దిగా ధైర్యంగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. మీ యొక్క ధైర్యమే సాహస లక్ష్మి అన్న విధంగా ఈ కుజగ్రహం మీకు సహకరించడం జరుగుతూ ఉంది. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత విజయవంతంగా బయట ఒక మంచి కింగిలాగా ఉన్నా మరి కుజుడు 1000 స్థానంలో ఉండడం అంతవరకు బాగుంది. బట్ కానీ శుక్రుడు యొక్క 6వ స్థితి సొంత వారే, అది మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది. అంటే వాళ్ళతో ఏదో ఒక డిస్ప్యూట్ రావడం కానీ, ఏదైనా సెటిల్మెంట్ విషయంలోనో, ఆస్తి పంపకం విషయంలోనో, పెట్టిపోతల విషయంలోనో స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా నిందించడం చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తోడబుట్టిన వారితో కానీ, భార్య లేదా భార్యతరు బంధువులతో కానీ, తల్లిగారితో కానీ చాలా వరకు వాళ్ళ అనుమతి తీసుకొని మీరు ముందుకు వెళ్తే మంచిది తప్ప మీ యొక్క సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల మరి స్త్రీల యొక్క చేతిలో పరాభవం పొందవలసి ఉంటుంది. అంటే ఆ పని అయిపోవాల్సి, మీరు ఎవరికో మాటిస్తారు, ఇంటి దగ్గర రాబోతులకి లేడీస్ కంప్లీట్గా ఒప్పుకోరు, అప్పుడు మీరు ఆ మాట తీసుకోలేరు, వాళ్ళతో కాదని చెప్పలేరు. ఈ విధంగా సతమతం అవుతూ ఏదో విధంగా చిన్నబుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క ఇంట్లో స్త్రీలతో సంప్రదించి, అది మీ కుమార్తె కూడా అవ్వచ్చు, వాళ్ళ సలహా తీసుకొని మీరు ఎదట వారికి మాట ఇస్తేనే మీ మాట నిలబడుతుంది తప్ప మీకు మీరుగా ఎంతవంటి నిర్ణయం తీసుకున్నా, అగ్రిమెంట్ తీసుకున్నా అవి తర్వాత క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. దాని తర్వాత ఏంటంటే వార ప్రారంభంలో, అంటే ఆదివారం, సోమవారం ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది, వృత్తిరీత్యా ఎక్కువగా తిరగవలసి ఉంటుంది. బట్ కానీ తిరిగినదంతా కూడా వృధా శ్రమగా మారి తిరిగి మళ్ళా కార్యక్రమం మొదటికి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంగళ బుధవారాల్లో
అసాంఘిక కార్యకలాపాలు లాంటి వాటిలో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే కొంతవరకు మన చట్టానికి న్యాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ అటువంటి వాటిలో పాల్గొనడం కానీ కొద్దిగా మరి ఇలాంటి రహస్య కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల కొంత ఇబ్బంది, కొంత బ్యాడ్ నేమ్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. కొన్ని నిందలు కూడా మీకు ఆ సమయంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మంగళవారం, బుధవారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అన్నది అంత అనుకూలం కాదు. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే దశమ స్థానంలో గురుగ్రహ వక్రగమనం, చతుర్థంలో బుధగ్రహ వక్రగమనం వృత్తి వ్యవహారాల్లో కొన్ని అనూహ్యమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. చేయవలసిందల్లా మీరు నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా ధైర్యంగా ముందుకు వెళ్తే విజయం తప్పనిసరిగా మీకు వరించే అవకాశం ఉంది. ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే కుజగ్రహ వక్రగమనం, అలాగే బుధ గురుగ్రహాలు అంటే 3 గ్రహాలు వక్రగమనంలో పొందడం వల్ల, అలాగే నిరంతరం వక్రగమనంలో ప్రయాణించే రాహుకేతువులు అంటే మొత్తం మనకి 9 గ్రహాల్లో 5 గ్రహాలు వక్రగమనంలో ప్రయాణించడం వల్ల జాతకుడు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని 1-2 సార్లు చేస్తే తప్ప పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా నిరాశ చెందకుండా ప్రయత్నం చేయడం మంచిది. బుధుడు వక్రగమనం వల్ల విద్యార్థులు చదువుపైన దృష్టి కాకుండా ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెడితే మంచిది. సో ఏదైనా ఈ వారం జాతకుడు కుజుని యొక్క అనుగ్రహం కోసం, అంటే ఇది అన్ని రాశుల వారికి సహకరిస్తుంది కాబట్టి ఏ రాశి వారైనా కుజుడు వక్రగమనం పొందడం వలన ప్రతి ఒక్కరిలో కూడా ఆవేశం, కోపం ఎక్కువ రావడం వలన ఎక్కువగా భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఘర్షణ కారణం అవుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి రాబోయే 81 రోజులు ఈ కుజుడు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. సుమారుగా మనకి డిసెంబర్ 7వ తారీఖు నుంచి. మరి ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే మరి భూమికి సంబంధించిన తగాదాలు, బాకీలు అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అప్పులు ఇచ్చుకొని తీసుకున్న వాళ్ళు ఈ కట్టలేకో తీయలేకో వసూలు చేయలేకో మొత్తం వాళ్ళ మధ్య ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా రేటు వస్తుందని ఆశపడి అమ్మకపోవడం, ఈ విధంగా ఆ వ్యాపారస్తులకు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు రావచ్చు, మరి సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు రావచ్చు, అలాగే రుణదాతల ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు. ఈ కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా వీలైతే మంగళవారం రోజు ఎవరి ఇష్టదైవం అనుకోవడం కన్నా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే మీరు ఈ కుజుడు ఎప్పుడైతే మీకు అనుగ్రహించాడో జాతకుడికి ధైర్యంతో, సాహసంతో ముందుకు వెళ్తాడు. భూములు, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. అంటే జాతకుడికి ముందుగానే వాళ్ళకి ఏ పని కావాలన్నా ధైర్యంగా అడగగలడు, చేసేవాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి రాశివారు కూడా కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామిని ఆరాధించండి. మరి ఈ మధ్యకాలంలో విపరీతంగా మనకి తమిళనాడు, ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఏ పని జరగాలన్నా మరి కరుంగలి మాల అంటే ఇవి చాలా వరకు ఈ సిటీలో హైదరాబాదు లేదంటే తమిళనాడులో ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి మరి వీలైన వాళ్ళు ఒరిజినల్గా అంటే పెద్ద ఖరీదు ఉండదు అది. మరి అక్కడ మనకి అది దొరికే చోట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో 800-1000 రూపాయలు అటు ఇటుగా అమ్ముతూ ఉంటారు. ఒక 1500 రూపాయలు పెట్టుకుంటే మంచి ఒరిజినల్ కరుంగని మాల ధరించడం వల్ల నేను చాలామందిని చూశాను. చాలామంది నేను ఇచ్చిన వాళ్ళు కూడా 1500 ఈ రోజుల్లో పెద్ద అమౌంట్ కాదు. అది ధరించడం వల్ల ముఖ్యంగా కుజుని యొక్క అనుగ్రహంతో రుణ సమస్యలు సాల్వ్ అవుతాయి, విజయ అవకాశాలు పెరుగుతాయి, భూములు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొంత ధైర్యం రావడం జరుగుతుంటుంది. అంటే ప్రయత్నం లేనిదే ఏ పని జరగదు. కేవలం ఉంగరం పెట్టుకున్నాం, కరుంగలీమాలు ధరించామన్నంత మాత్రాన వాళ్ళకేమీ స్పెషల్గా వాళ్ళ మీద ఒక ముద్రయ్యరు, వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు అయితే ఏమీ రావు. అయితే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు 90% ప్రయత్నం చేస్తే 10% అన్న ఈ యొక్క
ఈ అదృష్ట వస్తువులు లాంటి అంటే కరుంగలిమాల, స్ఫటికమాల, ఈ ఉంగరాలు కొంతవరకు మీకు ఒక 5% 10% సహకరిస్తాయి తప్ప అసలు ఏమీ ప్రయత్నం చేయకుండా మీరు కరుంగలి మాల కాదు కదా, డైమండ్ మాల వేసుకున్నా కూడా ఏ పని జరగదు. స్వస్తి.